సో స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. సో ఫైనల్గా మనకు ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈసారి చాలా ఫాస్ట్గా ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఎలక్షన్స్ కారణంగా ఇంత ఫాస్ట్గా ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకు, అలాగే జనరల్ అండ్ వొకేషనల్ వాళ్ళకు అందరికి కూడా ఈరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి మీ హాల్ టికెట్ అనేది రెడీగా పెట్టుకోండి. మీకు హాల్ టికెట్ నెంబర్ గుర్తుంటే ఓకే, లేకపోతే మీ హాల్ టికెట్ రెడీగా పెట్టుకోండి. ఓకే, సో మనం ఈ వీడియోలో ఎగ్జామ్ రిజల్ట్స్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు, మనం ఎగ్జామ్ రిజల్ట్స్ ఏ టైం నుంచి చెక్ చేసుకోవచ్చు, అందరికంటే ఫాస్ట్గా అందరికంటే ముందుగా మనం ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇంటర్మీడియట్ గురించి, తర్వాత ఎంసెట్ గురించి, కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, సో ఇది ఇంటర్మీడియట్ బోర్డు వల్ల అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. సో ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి మనకు ఎటువంటి యాడ్స్ అయితే ఉండవు, మాక్సిమం యాడ్స్ అయితే ఉండవు. సో దట్ ఈ వెబ్సైట్ అనేది చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. మీ రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా తెలుసుకోవచ్చు. ఓకేనా, నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11 o'clock రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. సో 11 తర్వాత ఇమీడియట్గా 11 తర్వాత మీరు ఈ వెబ్సైట్ విజిట్ చేసేసి ఎక్కడైతే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవే కాకుండా ఒకవేళ ఇది కాకపోతే మీరు ఇంకా కొన్ని ప్రైవేట్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ మనీబడి వెబ్సైట్ అని చెప్పేసి, ఓకే, అలాగే వే టు న్యూస్ అనే వెబ్సైట్, ఈ విధంగా అంటే యాప్ అనుకోండి అది. సో అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒక చోట ఓపెన్ కాకపోతే ఇంకో చోట మీరు ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఇది మీకు ఓపెన్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.